హైదరాబాద్ కొన్ని ప్రజా సంఘాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం నిర్వహించాయి. దానికి సంబంధించి మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి హైదరాబాద్ మీ అభిప్రాయాలు ఏంటన్నా? ఏం చెప్పారు సమావేశంలో? ఈరోజు హైడ్రా ఏంటంటే ఒక హైడ్రామాగా చిత్రీకరిస్తుంది. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ అయ్యప్ప సొసైటీ మీద ఏదైతే విరుచుకుపడి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ కథనాన్ని అక్కడికే మూసేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ హైడ్రాకి నిజంగా నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను. హైడ్రా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఈ మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి 50 చెరువుల చుట్టూ ఎన్ని ఇళ్ళని మీరు కూల్చాలనుకుంటున్నారు, ఏ ఇళ్ళని మీరు ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ఒకటి ఫస్ట్ మీరు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత ఆ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ పర్మిషన్స్ ఎవరు ఇచ్చిర్రు, ఆ పర్మిషన్స్ ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులను ఫస్ట్ మొదటిగా మీరు సస్పెండ్ చేయాల్సిన అవసరం, సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి. ఫస్ట్ నిజంగా హైడ్రాకి చిత్తశుద్ధి ఉంటే, ఒక ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎవరైతే అధికారులు అయితే ఈ పర్మిషన్లు ఇస్తారో అక్కడ నుంచి మూలాన్ని తెంపేయాలనేది నా యొక్క డిమాండ్. ఎందుకంటే ఒక చెట్టు ఇబ్బంది పడుతున్నప్పుడు కింద చెట్టు నుంచి వేరు నుంచి ఎట్లయితే తీసేయడం జరుగుతుంది ఒక ముళ్ళ చెట్టుని, అదేవిధంగా ఈ హైడ్రా కూడా ఫస్ట్ ఏ అధికారులు అయితే ఈ పర్మిషన్స్ ఇస్తారో వాళ్ళని డిస్మిస్ చేస్తే పర్మిషన్ ఇవ్వడం బంద్ చేస్తారని చెప్పి ఒకటి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా హైడ్రాకి చెరువుల పరిరక్షణ మీద ఆలోచన ఉంటే, ఈ ప్రభుత్వానికి నిజంగా చెరువుల పరిరక్షణ మీద ఆలోచనే ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ చెరువులకి డ్రైనేజ్ నీళ్లు రాకుండా ప్రయత్నం చేయండి. చెరువులను పరిరక్షించాల్సింది చెరువు నీటిని, చెరువు యొక్క పరిరక్షణ, చెరువు యొక్క వాతావరణాన్ని. కానీ ఆ చెరువు చుట్టూన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా వచ్చి కూడా చెరువులనే కలుస్తూ ఉంది. దాని మీద అరికట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చెరువులు కాపాడుతున్నామనే ఒక ఆలోచన మీకు ఏదైతే ఉన్నదో, చెరువులో ఏదైతే ఈ పేదలు ఇల్లులను మీరు గురగొడుతున్నారో వాళ్ళు చాలామంది ఇల్లు లేక అపార్ట్మెంట్లలో ఇల్లు తీసుకొని తక్కువ వచ్చింది, అక్కడ టైటిల్ కరెక్ట్ ఉంది, పర్మిషన్ కరెక్ట్ ఉంది, లోన్ వస్తుంది అని చెప్పేసి అపార్ట్మెంట్లలో ఇల్లు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏంటి? ఈ అపార్ట్మెంట్ని కూలగొట్టడం వల్ల వాళ్ళు ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి? దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు పెద్దలని తప్పకుండా కన్వెన్షన్ లాంటి వాళ్ళని, స్టూడియోలు లాంటి ఎలాంటి స్టూడియోస్ ఉన్నా కూడా మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోండి. పెద్దలని మీరు ముట్టుకోవడం వల్ల మేము స్వాగతిస్తాం. కానీ సామాన్య ప్రజల దృష్టికి వస్తే మాత్రము ఈ యొక్క పరిణామం వేరులాగా ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు చాలా బస్తీలకు కూడా కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అల్వాల్ కానీ, అస్మత్పేట కానీ, ఫిర్జాది కూడా, ఉప్పల్, ఇలా చాలా బస్తీలకు నోటీసులు ఇస్తున్నారు. హైదరాబాద్లో చాలా వరకు 40% వరకు నాలాల చుట్టూ చాలా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వాళ్ళే ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి ఎట్లా వస్తున్నారు? నోటీసులు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పరిపాలన కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగినాయి కాబట్టి ఈ కాంగ్రెస్ పరిపాలన జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ని మీరే మళ్ళీ మీ పరిపాలన మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ పర్మిషన్స్ ఈరోజు మీరు తీసేయడం అది సిగ్గుచేటుగా అనిపిస్తుంది. నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెరువు పరిధిని ఒక బౌండరీని క్రియేట్ చేసి ఇంకా చెరువుని కబ్జా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వము వైఫల్యం జరిగింది. ప్రభుత్వ వైఫల్యము ప్రజలందరూ డిస్కస్ చేసుకుంటారని చెప్పేసి ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒక సైడ్ చేయడానికి ఈ హైడ్రామాగా తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లో హైడ్రా అని ఒక చర్చ చేయడానికి చేస్తున్నటువంటి ఒక స్ట్రాటజీ తప్ప ఇక్కడ ప్రజలకు ఏదో న్యాయం చేయాలని లేకపోతే ఈ చెరువులను ఏదో కాపాడాలనే లేదు. నిజంగా చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే ఈ చెరువులను మున్సిపాల్కి అప్పచెప్పారో అప్పటి నుంచి కబ్జాలు ప్రారంభమైనాయి. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాల్కి అప్పచెప్పిన తర్వాత కబ్జాలు ప్రారంభమైనాయి. ఒక గంగపుత్రుడిగా, ఒక చేపలు పట్టేవాడిగా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మమ్మల్ని చేపలు పట్టకుండా కూడా చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ చెరువులను కాపాడే పరిస్థితి ఎప్పుడు కూడా గంగపుత్రులే తీసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో చేపలు పట్టకుండా చేశారంటే చేపలు కూడా ఈరోజు చెరువులో ఉండలేవు, చనిపోతున్నాయంటే బికాజ్ ఆఫ్ హైలీ పొల్యూటెడ్ చెరువులుగా మారిందని చెప్పి తెలియజేస్తాను. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాలా ఉంది, మూసి నాలా ఉంది, వికారాబాద్ నుంచి మంచినీళ్ళుగా ప్రవాసమైనటువంటి నాలా ఇక్కడికి వచ్చే వరకు మురికి నీళ్ళుగా ఎందుకు మారుతుందో ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రభుత్వం అనేక సందర్భాలలో వైఫల్యం అయిపోయింది. కానీ ఈరోజు ఒక హైడ్రాని పెట్టుకొని సామాన్య ప్రజల మీద విరుచుకుపడడం అనేది మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తప్పకుండా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఒక 3-man కమిటీ వేసి ఎలాంటి వాటి మీద వీటికి దేనికి ఎలాంటి సమస్య ఇవ్వాలి, కొలుగొట్టిన ఇల్లుకి ఏంటి పరిష్కారము, ఏమైనా ఉన్న వాళ్ళ పరిష్కారం ఏంటిది, మరి ఈ సామాన్య ప్రజలు ఇల్లు కొలుగొడితే మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారా లేకపోతే ఇల్లుని ఇస్తారా అనే దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను, ముఖ్యమైన విషయము, అసలు FTL అనేది యాక్ట్ కాదు. అసలు మన ఇంకో జోన్ ఉంటుంది, మనకు బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ అనేది యాక్ట్ కాదు. ఎందుకంటే 2012లో ఒక జీవోలో వచ్చినటువంటి ఆర్డర్, అది ఎక్కడ కూడా యాక్ట్ కాదు. అది ఈ యాక్ట్గా నిర్మించింది కాదు.
ఈరోజు మీరు నిజంగా చెప్తా ఉన్నాను, నిజంగా యాక్టివ్ ఉంటే అసదుద్దీన్ ఓవైసీ బిల్డింగ్ని ఫస్ట్ కూలగొంటాడు మీకు దమ్ము ఉంటే. లేకపోతే మనకు ఉన్నటువంటి నెక్లెస్ రోడే కానీ మరి ఐమాక్స్ థియేటరే కానీ అనేక ఉన్నాయి. ఈరోజు అవసరమైతే ఈ హుస్సేన్ సాగర్ గతంలో ఎంత ఉండే, ఎంత కబ్జా చేయబడింది, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాటన్ని దృష్టి పోకుండా సామాన్య ప్రజలని మీద మీరు మిరుచుకుపడడం అనేది ఇది కరెక్ట్గా తెలియజేస్తా ఉన్నాను. నాలా పక్కకు ఉన్నటువంటి బఫర్ జోన్లో మీరు కళామండలిలు కట్టారు, శిల్పారామంలు కట్టారు, ఎన్నో నిర్మాణాలు జరిగినాయి. వాటిని పట్టించుకోకుండా ఈరోజు ఒక అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వ వైఫల్యం జరిగిందనే దాన్ని రేవంత్ రెడ్డిని తీసేయబోతున్నారు అనే దాని మీద చర్చ జరుగుతున్న దాన్ని ఒక డ్రామా క్రియేట్ చేయడానికి ఈరోజు ఇలాంటి విషయం మీరు తీసుకురావడం ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ, ఇలాంటి దాని మీద మీరు చర్యలు తీసుకోకపోతే, మరొకసారి ఆలోచించకపోతే, మేధావులతో చర్చించకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో పరిణామాలు వేరేలాగా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే హైడ్రాకు సంబంధించి కొందరికి పెద్దలకు ఒక రూలు, పేదవాళ్ళకు ఒక రూలు. పెద్దలకైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నకు సంబంధించి ఆ కాలనీకి సంబంధించి 30 రోజులు నోటీస్ ఇవ్వడం జరిగింది. బస్తీలకు మాత్రం డైరెక్ట్ వచ్చి కూల్చేస్తున్న పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? అసలు పేదల ఇండ్లు కూల్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు, హైడ్రా లేదు, వాడి అబ్బకు వాడి బాబుకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు జీవితం మొత్తం కష్టపడితే ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం కష్టం. కనీసం తిని పిల్లలను చదివించుకొని ఏమైనా నొప్పి రోగం వస్తే చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి ప్రజల జీవన విధానం అత్యంత దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సందర్భంలో బస్సులకు మీరు నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్ కూలగొడతాం అనేది ఎంత అనాలోచిత విధానం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయలేక అసమర్థ పాలన ఎక్కడ తెలిసిపోద్దు అని దాని డైవర్షన్, అంటే పార్టీ పాలించలేని స్థితిలో ఉంది కాబట్టి, పరిపాలించే స్థితిలో ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేది జరుగుతున్నాయి. ప్రజలకి ఏముంది, పోయి ఎన్కన్వెన్షన్ కొట్టేసాగానే ఎన్కన్వెన్షన్ కొట్టివేసి సంతోషపడ్డారు. ఏమైంది, ఇమ్మీడియట్లీ మీ ఇళ్ళ మీదకి వచ్చినాయి, అవి బస్తీల మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం వల్ల నాగార్జున గారికి ఒరిగే నష్టం ఏం లేదు. ఎందుకంటే అవసరమైతే వాళ్ళ ఇండ్లు సేఫ్ ఉంటాయి, వాళ్ళ డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. పెద్ద వాడి బడాబాబులు ఎవరిని కొట్టినా కూడా ఏం లేదు. కానీ పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళ మీదకి, అదేవిధంగా బిలో మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ కొంచెం ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే సప్పో చేసి ఈఎంఐలు పెట్టుకొని 150 కదా 200 కదా ఇల్లు కొనుక్కుంటారు. ఆడు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు? మీరు ఇచ్చిన హెచ్ఎండిఏ, రేరా అప్రూవ్డ్, హెచ్ఎండిఏ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న దాంట్లో కొనుక్కొని టైటిల్ చూసుకొని కొనుక్కుంటాడు కదా. ఇప్పుడు వచ్చి మేము గుల్ల కొడతామంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. వాడు ఎవరు చెప్పుకోవాలి? ప్రజల కష్టాలు ప్రభుత్వం తీర్చేవంటే ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చేటటువంటి దుర్మార్గ స్థితికి వచ్చింది. ఈరోజు ప్రజలను మొత్తం కూలగొడితే వాడు ఎక్కడ పోయి ఉండాలి? వాళ్ళ పునరావాసం ఏంది? డబుల్ బెడ్రూమ్ అని మాట్లాడే రేవంత్ రెడ్డి మరి ఉన్న ఇల్లు కూలగొట్టి వీళ్ళని ఎక్కడ ఉంచుదాం అనుకుంటున్నావు? వీళ్ళని ఎక్కడ పంపిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏం పరిపాలన చేద్దాం అనుకుంటున్నావు? లేకపోతే నువ్వు ఫస్ట్ మొత్తం ఎఫ్టీఎల్ లెవెల్ని చేయండి, ఎఫ్టీఎల్ లెవెల్ మార్కు పెట్టండి, అక్రమార్కులని చెరబట్టండి, అవసరమైతే కూర్చోండి. పెద్దోళ్ళు ఉంటే ఈ ఎవరెవరైతే ఉంటారో వీళ్ళకి పునరావాసం కల్పించండి. 100 గదులకి 150, 150, 200 గదాలు ఇవ్వండి, వాళ్ళకి ఇల్లు కట్టించి పంపండి. అంతేగాని ఇమ్మీడియట్ వచ్చి మేము ఇచ్చినాం కూలగొడతాం, మీరు స్టే తీసుకొచ్చినా కూడా నేను ఆగనంటే ఏం నువ్వేమైనా పైనుంచి దిగొచ్చినావా? రంగనాథ్ గారిని మేము అడుగుతున్నాం, నువ్వేమైనా పైనుంచి దిగొచ్చినావా? కోర్టు కంటే నువ్వు ఎక్కువనా? నువ్వు కాదు, కోర్టు కంటే ప్రజల కంటే ఎక్కువ ఈ దేశంలో ఎవడు కాదు. ప్రజలే ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు, ప్రజలే అంతిమ తీర్పు. ప్రజల మీదకి బుల్డోజర్లు నడిపించి నువ్వు స్టే తీసుకొచ్చా నేను ఆగనంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రజలు తిరగబడతారు, అవసరమైతే తిరుగుబడి దాడి కూడా చేస్తారు రాబో కాలంలో. ప్రజల మీదకి, బస్తీల మీదకి, పేదవాడి మీదకి, బిలో మిడిల్ క్లాస్ మీదకి వస్తే మటుకు చూస్తూ ఊరుకోం. మేము తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, కరోనాలో కూడా తిరిగినాం, ఉద్యమాలు చేసినాం. మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే వాళ్ళం, సామాజిక ఉద్యమంలో పాల్గొనే వాళ్ళం. ఖచ్చితంగా ప్రజల పక్షం ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. అంటే మార్పు తెస్తాం ప్రజాపాలన అని చెప్పి ఒక పక్కన ఇల్లులు కూలగొట్టడం ఎట్లా వస్తున్నారు? ప్రజాపాలనని ప్రజల్ని రోడ్డు మీద వేస్తుండు. ప్రజాపాలన అంటే ఏంది? రేవంత్ రెడ్డి విషయంలో ప్రజాపాలన అంటే ప్రజలు రోడ్డు మీద పడాలి, ప్రజల బతుకు రోడ్డు మీద పడాలి. పిల్లలను తీసుకొని చిన్న సామాన్లు తీసుకొని, బట్టలు తీసుకొని, టేబుల్ రికార్డు, రేడియో, టీవీ తీసుకొని ఆ రోడ్డు మీద కూర్చోవాలి. ఇది ప్రజాపాలన. ప్రజల్ని రోడ్ల మీద తీసుకురావడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన. ఎవడు హర్షించడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి కూడా తెలుస్తుంది, ఈ రేవంత్ రెడ్డి ఇంకా 4 రోజులే ఉంటుంది, రేవంత్ రెడ్డిని తీసేస్తారు. కాంగ్రెస్ పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇవన్నిటి గురించి డైవర్షన్ చేయడం కోసం ఇది తీసుకోవాలనుకుంటాం. ఇది కొనసాగదు. ఖచ్చితంగా అక్రమార్కులను కానీ, కబ్జాదారులను కానీ ఇమ్మీడియట్ కూల్చేయండి. అలాంటివి పేదలు బస్తీల జోలికి వస్తే మటుకు ఎవరు ఉపేక్షించారు, ఎవరు ఊరుకోరని మేము తెలియజేస్తా ఉన్నాం. కేవలం హైడ్రా పేరుతో అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొట్టమొదటిగా నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి, తర్వాత ఆ హైడ్రా పేరుతో డ్రామాలు చేయి అని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు చెప్తున్నాయి. హైడ్రా పేరుతో పెద్దల ఇల్లు కూల్చేసిన, పెద్దల భవనాలు లేకపోతే పెద్దల
ఫామ్ హౌస్లు కూల్చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బస్తీల జోలికి మాత్రం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి జోలికి వస్తే మాత్రం కబడ్దార్ అని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, సోమాజిగూడ నుంచి.